అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పెద్దపల్లి దగ్గర ఉన్న ఒక టమాటా తోటలోకి వచ్చేసినాము. ఈ తోట అయితే చాలా బాగా హెల్దీగా గ్రో అయింది. ఈ పంట కోసం ఏం చేస్తున్నారో రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు రవినాయక్, మాది పెద్దపల్లి విలేజ్. ప్రస్తుతం మా తోటలోనే ఉన్నాము. మా తోటకి ఇంత ముందు అయితే ఇంత గ్రోత్ లేకుండా ఉండింది. అండ్ పూత డ్రాప్ అవుతానండి. డైనమిక్ వాడినప్పటి నుంచి పూత బాగా నిలబడింది, కాయ సెట్ అవుతుంది, అధిక కొమ్ములు వస్తున్నాయి. నేను వాడిన టానిక్ వచ్చి డైనమిక్ అండి. ఇది వాడడం వల్ల అధిక పూత, అధిక కొమ్మలు, ప్రతి పూత పిందిగా మారడం. చూడండి, తోట కూడా బాగా హెల్దీగా ఉంది అండ్ గ్రోత్ ఉంది. చూడండి, ప్రతి పూత పిందిలాగా మారడము, అధిక కొమ్మలు రావడము, మళ్ళీ పైన పూత సెట్ అవ్వడము. చూడండి ఎంత హెల్దీగా ఉంది, పూత కూడా ఎంత సైజులో ఉంది. చూడండి, మీరే చూడండి. చూడండి, ఇదే కాదు, మొత్తం తోట అంతా ఇలాగే ఉంది. పైరు వచ్చి సాహో రకం అండి. నేను స్టార్టింగ్లో 15 రోజులు కోతూరు ఇడిచినాను, మళ్ళీ 25 రోజులు కోతూరు ఇడిచినాను. ఇప్పుడు మళ్ళీ 40 రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇడుద్దామనే ఉద్దేశంతో 2 క్యాన్లు తెప్పించుకొని ఇడుస్తున్నామని. ఇది డైనమిక్ ఎలా ఉంది? బాగుంది. అది రిజల్ట్ అయితే బాగుంది మా, ఎక్సలెంట్ గా ఉంది రిజల్ట్. నాకైతే మీరే చూస్తున్నారు, తోట అంతా చూసినారు, ఎట్లుంది తోట మీరే చూసినారు. అలాగా ఎవరైనా వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో చూసారు కదా, ఈ డైనమిక్ అనేది మైక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. ఏ పంటకైనా ఏ దశలో అయినా సరే ఇది వదలొచ్చు.